అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బద్దిగం అరుణశ్రీ గారు రచించిన అత్తగారి హనీమూన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అసలు ఈ వేసవికాలం వచ్చిందంటే ఐస్ క్రీంలు, హనీమూన్లు, ఫ్రిజిడేర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఒట్టివేళ్ల తడికెలు, చివరకు తాటాకు విసనకర్రలు, కొత్త కుండలు, తెల్ల తెల్లని మల్లెపూలు వారి వారి అంతస్తుల్ని బట్టి అత్యవసరంగా కనపడుతూ ఉంటాయి. కొత్త కొత్త జంటలు విడదీస్తున్న గ్రీష్మతాపానికి విసుక్కుంటూ, కొద్ది కొద్దిగా పాతబడుతున్న జంటలు, పూర్తిగా ముసలి దంపతులు, బాగా డబ్బున్నవాళ్లు, ఓ మాదిరి డబ్బు గలవాళ్లు. సారీ, అసలు నిరుపేదల సంగతి వదిలేద్దాం. వాళ్ళ స్తోమతను బట్టి ఊటీ, కాశ్మీర్, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు లేదా చుట్టాలిళ్లకు హనీమూన్కి బయలుదేరుతూ ఉంటారు. అదే బస్సుల్లో, రైల్లోనూ రకరకాలుగా వాళ్ళ నోటును బట్టి బట్ట కత్తిరిస్తూ ఉంటారు. ఎప్పుడూ లేందా ఏడు మాకున్న ముగ్గురు సంతను ఎక్కడికైనా తగిలేసి, అదేలేండి తాతగారింటికో పిన్నిగారింటికో, నేను మా శ్రీవారు విమానంలో ఎంచక్క మద్రాసు గాని, ముంబై గాని, మరో బెంగళూరు గాని, ఇంకో ఆగ్రా గాని ఎన్నాళ్ళుగానో కూడబెట్టుకున్న డబ్బుతో పిల్లలకు తెలియకుండా ప్లాన్ వేసుకున్నాం. పిల్లలకు తెలిస్తే ఇంకేముంది, పిల్లలంటే పిశాచాలు కదటండి. సరే, మర్నాడు మా వారు వాళ్ళ ప్రయాణానికి బస్సు టికెట్లు, ఆ మర్నాడు మా ప్రయాణానికి ఫ్లైట్ టికెట్లు రిజర్వేషన్ కోసం వెళ్లారు. ఇంకేముంది, ఆశ్చర్యం. ఎంచక్కా మా అత్తగారిని వెంటబెట్టుకొచ్చారు బస్టాండ్ నుంచి. చెప్పద్దు, నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంకేం హనీమూను, ప్లాన్ అంతా అప్సెట్. ఏమిటో ఈ మధ్య బొత్తిగా లేవలేకపోతున్నాననుకో. ఏళ్ల తరబడి ఆ వంటిల్లు, ఆ చాకిరి అలా కూరుకుపోవటమే కదా, ఇంకేం ఓపికంటుంది. అదే స్వర్గం మోక్షం అనుకుందామంటే ఇంకా ఎంతకాలం? ఓర్పు చచ్చిపోతుందనుకో. అందుకేనే అమ్మాయి కాస్త 4 రోజులు విశ్రాంతిగా ఉండి ఓపిక తెచ్చుకోవాలి అనిపించింది. పిల్లలందర్నీ అక్కడా ఇక్కడ సర్ది ఇంటికి తాళం పెట్టి ఇలా చక్కా వచ్చాం. ఏమిటో ఆ రోజుల్లో పద్ధతులా పాడా. ఎంతమందినైనా అలా కంటూ పడుండడమే. ఇంచక్కా మీలా 2-3 కంటే ఎంత ఓపికైనా ఉండేది. అడుగు పెడుతూనే ప్రవాహంలో చెప్పుకుపోతుంటే నేనేమైనా అనుకుంటానేమో అని ఓవైపు ఒళ్ళు మండిపోతున్నా, మరోవైపు జాలి కలిగింది. ఆ వయసులో ఆవిడ ఆశ తప్పు కాదు అనిపించటంతో ఊకొట్టడం కంటే ఏం చేయలేకపోయాను. పోనీ మనకు కావలసినట్లు మనం లేకపోయినా వాళ్ళు కోరుకున్నట్లు వాళ్ళను ఆదరించటం కనీస ధర్మం అనిపించింది. ఆ రాత్రి దుమదుమలతో చిటపటలాడుతున్న నన్ను ప్రసన్నం చేసుకోవాలని మా శ్రీవారు, పోన్లే డార్లింగ్, మన హనీమూన్ మరోసారి అంటూ తెల్లని మల్లెలు ఆఘ్రానిస్తూ దగ్గరికి తీసుకున్నారు. ఇంతకంటే వేరే హనీమూన్ ఎక్కడుంది? ప్రశాంతత, చల్లదనం మనసులో ఉండాలి గాని ఈ ఏటికిది చాలు అనుకుంటూ ఆ గుండెల్లో ఒదిగి కరిగిపోతుంటే, మరీ అంత పారవస్యం పనికిరాదు నన్ను గమనించకుండా అన్న అసూయతో నల్లగా మెరుస్తున్న టెలిఫోను గట్టిగా అరవటం మొదలుపెట్టింది. అలానే మరో చేతు రిసీవర్ అందుకున్న మా వారు, ఎవరో కాదు, పాపం మా ఎదురింటైనా సినిమాకెళ్ళి 1 గంటకొస్తాడంట. అందుకని భార్యామణికి అర్ధరాత్రి 10ంటికి వెళ్లి చెప్పి రావాలట. చిచి, బొత్తిగా కామన్ సెన్స్ లేని మనుషులు. ఏ వస్తువు ఎలా వాడుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో తెలియని మూర్ఖులు అని టకామని మా వారు రిసీవర్ పెట్టేసి మళ్లీ నన్ను దగ్గరికి తీసుకున్నారు, అధరాలను అందుకుంటూ. అమ్మోయ్, తల పగిలిపోతుంది గాని కాస్త అమృతాజనిచ్చి వెడుదు. బయట నుంచి అత్తగారి పిలుపు. వెతికి ఆవిడికి అదిచ్చి తలుపేసుకోబోయాను. అమ్మా, మంచినీళ్ళు. 4 ఏళ్ల పాప. నాకు కావాలే 6 ఏళ్ల బాబు. నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా కూడా వచ్చేసింది పాప. చిచి, ఇంకేముంది. విసుక్కుంటూ వెళ్లేసరికి శ్రీవారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. తప్పదన్నట్లు పాపను జోకొడుతున్నట్లు బాది మెల్లగా కళ్ళు మూసుకున్నాను. రోజుకో చోటు చెప్పిన ఇద్దరికీ అన్ని ప్రదేశాలు చూపించాలని ఆ రోజు 6ంటికల్లా అందరం కలిసి ట్యాంక్ బండ్కు చేరుకున్నాం. చల్లగాలి వీస్తుంటే ఖాళీగా ఉన్న బెంచి వెతుక్కొని కూర్చున్నాం. అప్పుడప్పుడే చిక్కబడుతోంది ట్యాంక్ బండ్, మనుషులతో, లైట్లతో. ఎందుకురా అబ్బాయి పెట్రోల్ తగలేసుకుని ఇక్కడికి రావటం? హాయిగా మన ఊళ్ళో కాలువగట్టు మీద ఎంతకంటే చల్లగా ఉంటుంది. ఈ పాటి అక్కడ లేదు. ఏదో 4 రోజులుండి పోదామని గాని ఇవన్నీ తిరగాలనా అన్నారు మా అత్తగారు బెట్టుగా, మళ్లీ కొడుకు డబ్బులు ఖర్చవుతున్నాయన్న బాధతో. బామ్మా, ఇది కాలువగట్టు కాదు. అయినా మీ కాలువగట్టు మీద స్నానాలు అవి చేస్తారు గాని ఇంత బాగా ఎందుకుంటుంది? మా 10 ఏళ్ల పెద్దబాబు వాదనకి దిగాడు బామ్మతో. ఇంతలో ఒకడ ఐస్ క్రీం బండి కనబడగానే పిల్లల ముగ్గురికి దాహం వేయటం మొదలుపెట్టింది. తెలిసిన దాహమే కనుక ఆలస్యం చేయకుండా
అందరికీ తీసుకున్నారు. మా అత్తగారికి అక్కడ అలా తినటం సిగ్గుగా అనిపించింది. మనసులో తినాలి అనున్నా. పైగా ఆ చల్లదనానికి పళ్ళు లాగేస్తాయని భయమూ వేసింది. పాపం, అలవాటు కూడా లేదు. పూర్వకాలపు మనిషి కదా, నలుగురిలో సోషల్గా తిరగటం తెలియదు. తిరిగే వాళ్ళంటే గిట్టదు. అందుకే మా ఇద్దరికీ కాస్త చిటపట కూడాను. ఆవిడ కూతుళ్లను కూడా అలానే పెంచారు. అందుకే నా ఫ్యాషన్లు, నా సరదాలు వాళ్ళెవరికీ అంతగా నచ్చవు. అఫ్కోర్స్ మా వారికి తప్ప. సరే, అసలు పాయింట్ వదిలేసి అత్తగారు గుర్తొస్తే కోడలు మాత్రం తక్కువ. ఇంతకీ అత్తగారు ఐస్ క్రీం తినను అన్నారు. ఓ గ్లాసుడు మంచినీళ్ళు మాత్రం కావాలన్నారు. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పోనీ సోడా తాగుతావా? కూల్ డ్రింక్ అయినా సరే. అదేమిట్రా, ఎదురుగుండా అన్ని నీళ్లుంటేను ఇక్కడెక్కడైనా రేవు ఉందేమో చెప్పు, చక్కగా దిగి వెళ్లి తాగొస్తాను. అసలు ఓ మరచెంబు తెచ్చుకొనుంటే ముంచుకొని తాగొచ్చు. అబ్బబ్బా, ఊరుకోమ్మా, ఇది మన ఊరు కాదు అన్నారు మా వారు నామర్దంగా ఓ కుర్రాడికి కోకో కోలా ఆర్డర్ ఇచ్చి. రేపైనా శుభ్రంగా మరచెంబు నిండా మంచినీళ్లు తెచ్చుకోవాలి గాని నాతో పేచి పనికిరాదు అబ్బాయి, కొడుకుని కసురుకున్నారు. ఓ, అయితే రేపు కూడా బయటికి వెళ్లాలన్న ప్లాను అత్తగారి ముందుగానే వేసుకున్నారన్నమాట అనుకున్నాను మనసులో. ఒరే, ఈ పుల్లతో ఇదెలా తాగాలరా? ఊహో, నా వల్ల కాదు. ఇదిగో కుర్రాడా, మీ కొట్లోకెళ్ళి మీ కోమటనడిగి ఓ గ్లాస్ తెచ్చిపెట్టు హెచ్చరించారు తనే. పాపం, బామ్మగారి మాట కాదనలేక చిన్నగా నవ్వుకుంటూ అచ్చు తెలుగు అంతగా అర్థం కాని కుర్రాడు ఓ పెద్ద బీర్ గ్లాస్ తెచ్చిచ్చాడు. దాన్ని అటూ ఇటూ ఇటూ అటూ ఆ లైట్ల వెలుగులో పరీక్షగా చూసి, నా కళ్ళకి సరిగా ఆనట్లేదు గాని ఇంత పల్చగా ఇంత పెద్దగా ఉండేవిట్రా ఇది? ఏ సారా తాగిందేనా కాదు కదా? ఊహం. వాసన చూసుకుంటూ తప్పదన్నట్లు అందులోనే పోసుకుని తాగేశారు. ఛ, డబ్బు తగలడం తప్పిస్తే ఇక్కడ చూసేందుకేముంది? చక్కగా ఒంటి నిండా పట్టుచీర కట్టుకొని తల నిండా ఇన్ని పూలు పెట్టుకోవడం తెలియక, సిగ్గు లేకుండా ఆడో మగో అసలే తెలియకుండా బరిదెగించి బట్టలు కట్టుకున్న ఈ ఆడా మగా కాని మనుషుల్ని చూడటానికి ఇంత దూరం ఎందుకో రావటం. మన ఊళ్ళో కాలవగట్టు మీద దొమ్మరాలు గుడిసెలు వేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. చూడటానికి అదే మంచి కాలక్షేపంగాను తమాషాగాను ఉంటుంది అన్నారు యావగింపుగా. ఆ రెండింటికి ఏమీ తేడా కనబడనట్లు. రకరకాల మనుష్యులు, ఆ వేషభాషలు ఆవిడకు నచ్చలేదు. అసలు నచ్చేలాంటి అభిరుచి లేదు. అందుకే ఏ విలువలు ఎంతో వెలకట్టలేకపోయారు. కాని ఆవిడకి తెలియని ప్రపంచం చాలా ఉందన్న సంగతి ఆవిడ తెలుసుకోగలుగుతున్నారని నాకు సంతోషం కలిగింది. ఈ షోకులు ఈ మనుషుల కోసమైతేనే ఈ కాలవగట్టుకు రావాలి, లేకపోతే ఎందుకు చెప్పు? ఛ, నాకేమో నచ్చలేదు, పోదాం పదండి అంటూ లేచారు దర్జాగా. హైదరాబాద్ చూద్దామని అక్కడ నస పెట్టేశావు. తీరా వచ్చాక వాడేదో చూపిస్తుంటే చూడక మళ్ళా ఇదో నసా? సహజంగా విసుక్కున్నారు మామగారు. మా అత్తగారితో పాటు మామగారు కూడా వచ్చారులేండి. అనుకోకుండా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నందుకు ఆశ్చర్యం. వాళ్లంతా అమాయకంగా బయటపడుతున్నందుకు జాలీ కలిగాయి. అయితే ఆవిని చూడవలసిన ప్రదేశాలకి తీసుకెళ్లాలి అని దృఢంగా అనుకున్నాను. మా హనీమూన్కి పెట్టుకున్న సెలవు ఉందిగా, ఇక మర్నాడు 10 గంటలకల్లా జులాజికల్ పార్క్కి బయలుదేరాము. మా వారి పితృభక్తికి మెచ్చుకుంటూ పానకం బిందె సైజులో ఉన్న కంచు మరచెంబు నిండా, అది ఆవిడ కాపరానికొచ్చినాడు పుట్టింటి నుంచి తెచ్చుకున్నారులేండి, మంచి నిరిపోశారు. మనవలకు తనకు సరిపడేలా టిఫిన్ కూడా కాస్త స్టీల్ డబ్బా నిండా, అదే పెద్ద సైజు డబ్బా పెట్టుకొని కారులో మడిగా ఓ మూల పెట్టుకున్నారు. మా చిన్నవాడు కారు పార్కుకు చేరే లోపల అందుబాటులో ఉన్న ఆ డబ్బాలోంచి ఎవరూ చూడకుండా తీసుకొని తినటం మొదలుపెట్టేసరికి సగానికి పైగా అయిపోయింది. పాపం, అత్తగారికి ఆ రోజు టిఫిన్ లేదు. దగ్గరలో పళ్ళు కూడా దొరకపోవటంతో మళ్లీ కోకాకోలా తాగక తప్పలేదు. ఈసారి నిజంగానే అది ఏ కల్లో సారానో అన్న అనుమానంతో బలవంతంగా తాగారు. పార్క్ అంతా నడవలేకపోయారన్న మాటే గాని చూసి మాత్రం చాలా సంతోషించారు. మొత్తానికి ఇంత పార్కును ఎవడు కట్టించాడో కాని చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అట్లాగే నౌబత్ పహాడ్కు తీసుకువెళితే ఆవిడకు నచ్చలేదు. ఏమిట్రా, మన ఊళ్ళో నూకాలమ్మగుడికి మెట్లెక్కి వెళ్ళినట్లుంది అని విసుక్కున్నారు. అటు నుంచి పళ్ళు పాల లాంటివి మడిగా పిల్లలు చూడకుండా కారులో ముందర సీట్లో కొడుకు దగ్గర పెట్టుకునేవారు. ఆ తర్వాత మ్యూజియం, గార్డెన్, చార్మినార్ లాంటివన్నీ వరుసగా చూపించేశాం. ఇవన్నీ చాలా బాగున్నాయిరా, సినిమాలో లాగా. ఆ మేడ ఎంత ఎత్తుగా ఎవరు కట్టించారో గాని ఎంత బాగుందో. అదే చార్మినారు. అన్నన్ని రకాల వింతలు ఎన్ని గదుల్లో ఎంత బాగున్నాయో. వీటన్నింటికి ఎన్ని డబ్బులు ఖర్చయి ఉంటాయంటావు?
అంటూ ఆశ్చర్యంగా వింతగా ఇంకెవరూ వినకుండా కొడుకును మాత్రమే అడిగి తెలుసుకున్నారు. పాపం ఓర్పుగా అన్నింటికీ జవాబులు ఆవిడకు నచ్చేలా చెప్తున్న శ్రీవారిని ఏడిపించటం నాకు సరదాగా ఉండేది. ఏరా పిల్లలు, మీరెప్పుడు ఇక్కడే ఉంటారు కదా, ఎంచక్కా రోజూ చూస్తారా? లేదు బామ్మా, మేం పేచీ పెడితే నాన్న ఎప్పుడో గాని తీసుకెళ్లరు. ఆయన చూసినవేగా, మాకు విసిగే అన్నారు పిల్లలు. వాళ్ళు ఊరు వెళ్ళలేదన్న చిరాకుతో. అయినా నేను మళ్ళీ వస్తానుగా, అప్పుడివన్నీ మళ్ళీ చూద్దాం. అంతవరకు నాన్న నడక్కండి. ఇది వరకంటే హైదరాబాద్ ఎంతో దూరంగా అనిపించేది. ఇప్పుడిక్కడ మీ నాన్న ఇల్లు కట్టాక మనకు దొడ్డిగుమ్మంలా ఉంది హైదరాబాద్ అంటేను. ఎంతసేపు, మళ్ళీ ఇట్టే వచ్చేస్తాను. ఏ, మీకు వచ్చేటప్పుడు అరిసెలు లడ్డూలు అన్నీ తెస్తాను. ఎంచక్కా అప్పుడు అన్నీ చూద్దాం. పిల్లలకు నచ్చ చెప్పారు. కారు అలసిపోతున్నందుకు మా వారి మనసు రెపరెపలాడినా, సారీ, కారంటే మాటలా మరి, ఉంచుకున్న ప్రియురాల్లాంటిది, అంచేత దాన్ని కష్టపట్టలేరు మా వారు. మొత్తానికి 1 తగులు మిగులు అన్నీ అత్తగారికి మామగారికి చూపించేసి ఓ 20 రోజుల్లో హనీమూన్ అయింది అనిపించేశారు. అన్నీ చూసేశాక విసుగొచ్చిన అత్తగారికి ఇంటి మీద పిల్లల మీద భ్రమ కలగటంతో వెళ్లిపోవాలని తొందరపడేసరికి ఆ సుఖాలను చూపించిన కొడుకును ఆప్యాయంగా దీవించి తృప్తిగా ఇద్దరూ వెళ్లిపోయారు. ప్లానంతా పాడై హనీమూన్ వాయిదా పడినందుకు, అనుకోకుండా అత్తగారు హనీమూన్కు వచ్చి సుఖపడి వెళ్ళినందుకు ఉక్రోషంతో నా మాట నెగ్గించలేదని మా వారి మీద కోపంతో, అవునులేండి, నాకంటే మీకు మీ అమ్మే ఎక్కువ, ఆవిడతో కూడా వెళ్ళలేకపోయారా అంటూ రుసరుసలాడుతూ ఆ రాత్రి కూడా శ్రీవారికి దూరంగా జరిగాను. ఈసారి నిజంగానే రిసీవర్ని పగలగొడతాను అనుకుందేమో. మా పిచ్చి ఫోను కిక్కురు మనలేదు. ఏ పక్కింటైనా రింగు చేయనందుకు మెచ్చుకుంటూ ప్రసన్నం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్న శ్రీవారిని చూసి ఓవైపు కరగాలని ఉన్నా మరోవైపు బిగుసుకుపోతున్నాను. తమ కొడుకు ఇబ్బంది పడుతున్నాడని తెలియని అత్తమామలు రైల్లో హాయిగానే ఉండుంటారు. అయినా ఈ కోడళ్లకు ఎంతసేపు అత్తల మీదే కళ్ళు. ఈ కాలపు కోడళ్లు మరీ బరితెగించిపోయారు. వెర్రి వెదవలు కాకపోతే మన కొడుకులు ఇలా వాళ్ల కొంగు పట్టుకుని కాళ్ల వేళ పడతారా? తల్లుల్ని ఆడిపోతుంటే ఊరుకుంటారా అంటూ బాధపడిపోతున్న అత్తగారులకు చిన్న మనవి. చూడండి, ఎప్పటికైనా అత్తగాళ్లను కోడళ్లు చూడకపోతే కూతుళ్లు చూస్తారా చెప్పండి? అత్తా కోడళ్ళంటేనే అందరికీ కాలక్షేపం. అవునంటారా కాదంటారా? ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.